గుడ్ మార్నింగ్. నేను రవిశంకర్ వెల్ల. సమకాలీన అంశాలు, తెలుగు రాష్ట్రాల రాజకీయాలు, జాతీయ అంతర్జాతీయ పరిణామాలపై సమగ్ర విశ్లేషణ అందించే నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్తే నాగేశ్వర్ గారు. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ భారత్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సింధు జలాల ఒప్పందంపై భారత్కు వార్నింగ్ ఇచ్చారు. అవసరమైతే యుద్ధానికైనా సిద్ధం అంటూ ఉన్నారు ఖవాజా ఆసిఫ్. ఏంటి సార్, ఈ సింధు నదీ జలాల విషయంలో భారత్ పాక్కు సానుకూలంగా లేకపోతే మరో యుద్ధం తప్పదా? పాకిస్తాన్ ఇలాంటి మాటలు కొత్త కాదు, లేస్త మనిషిని కాదని చెప్తూనే ఉంటుంది. కానీ పాకిస్తాన్కి అర్థం కావాలంటే ఈ 79 years చరిత్రలో ప్రతి యుద్ధంలోనూ భారత్ గెలిచింది. ఇది మర్చిపోకూడదు. పాకిస్తాన్ ఇప్పటి వరకు ప్రతి యుద్ధం 1947 వార్, 60s వార్, 71 వార్, కార్గిల్ వార్, ఇటీవల ఆపరేషన్ సింధూర్ వరకు ఎవ్రీ వార్లో ఇండియా గెలిచినాక ఏం యుద్ధం చేస్తారు? పోనీ ఏదైనా ఒక్క వార్లో వాడికి ఏదైనా పై చేయి వచ్చిందంటే ఆశ ఉండొచ్చు. ఇక రెండవది, అణ్వస్త్రాలు మా దగ్గర ఉన్నాయి కనుక మమ్మల్ని ఎవడు ఏమీ చేయలేడు అని ఒక నమ్మకం పాకిస్తాన్కు ఉండేది. నమ్మకమే కాదు, ఆ కాన్సెప్ట్ చాలా రోజులు చెప్పారు. సో అణ్వస్త్రాలు ఉన్నమాట నిజం. అణ్వస్త్రాలు ఉన్నప్పుడు డీల్ చేయడంలో కొన్ని ఇబ్బందులు ఉన్నమాట నిజం. కానీ ఆపరేషన్ సింధూర్తో ఆ నెరేటివ్ కూడా పంక్చర్ అయిపోయింది. అణ్వస్త్రాలు ఉన్నా కూడా మనం దాడి చేయగలిగాం, రిటాలియేట్ చేయగలిగాం పహల్గామ్కు దాడుల తర్వాత. సో ఆఖరికి వాడి న్యూక్లియర్ ఆర్సనల్, అణ్వస్త్ర భండాగారం దగ్గర దాకా వెళ్ళి కూడా వాకిట్లో కూడా కొట్టేచ్చొచ్చాం. నూర్ఖాన్ బేస్ అందుకు ఉదాహరణ. సో అందువల్ల ఇక మూడవది ఏముండే వాళ్ళకు సరిహద్దు అంటే ఎల్ఓసి దాటి రారు అని ఒక నమ్మకం ఉండే. సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ స్ట్రైక్స్తో అది కూడా పోయింది. డీప్ ఇన్సైడ్ వెళ్ళి బాలాకోట్ స్ట్రైక్స్ జరిగాయి. సో అందువల్ల పాకిస్తాన్కు ఇక మిగిలింది ఏంటి? ఇలాంటి కహానీలు చెప్పుకుంటూ బతకాలి. ఎందుకు మరి కహానీలు చెప్తారు? దానికి రీజన్ ఏంటంటే పాకిస్తాన్ పుట్టుక, ప్రవర్తమానము, మనుగడ, అస్తిత్వము, సర్వస్వము భారత వ్యతిరేకతే. ఇంకో ఎగ్జిస్టెన్సే లేదు ఆ దేశానికి. ఆ దేశానికి ఇంకో ఆస్పిరేషన్ కూడా లేదు, వేరే ఆస్పిరేషన్ లేదు. ఇండియాతో కీచలాట పెట్టుకోవాలి, ఇండియాతో ఘర్షణ పడాలి అనే ఏకైక ఆస్పిరేషన్ మినహా మనలాగా ఏదో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో టాప్ కావాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనము సొంత ఏఐ ఏజెంట్స్ని తయారు చేసుకోవాలి, సొంత చిప్స్ తయారు చేసుకోవాలి, బయోటెక్నాలజీలో టాప్ ఉండాలి, ఇంకో దాంట్లో టాప్ ఉండాలి, గ్లోబల్ సూపర్ పవర్ కావాలి, మనం నాలెడ్జ్ ఎకానమీలో డెవలప్ కావాలి. ఇలాంటి ఆస్పిరేషన్లు మనకు ఉంటాయి మన దేశానికి. పాకిస్తాన్కి అలాంటి ఆస్పిరేషన్స్ కూడా లేవు. ఏమైనా ఛాందసవాదం, తీవ్రవాదం, ఉన్మాదంలో కూరుకుపోయి నిరంతరం భారత్తో ఘర్షణ పడితే వాడు సాటిస్ఫాక్షన్. సో అందువల్ల పాకిస్తాన్కు ఉండేటువంటి సహజ స్వభావం రీత్యా ఈ రకమైన మాటలు వస్తాయి. రెండవది ఏంటంటే, నిజంగానే ఇండస్ వాటర్ ట్రీటీని మన ప్రభుత్వం పహల్గామ్ దాడుల తర్వాత సస్పెన్షన్లో పక్కన పెట్టడంతో పాకిస్తాన్ తల తిరిగిపోయింది. అది అంతవరకు నిజం. ఏం చేయాలనో తెలియడం లేదు. ముందు వరల్డ్ బ్యాంక్ను సంప్రదించారు మీడియేట్ చేయమని. వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ ఇండియాకు వచ్చినప్పుడు కూడా క్లియర్గా చెప్పాడు, మేము మధ్యవర్తిత్వం వహించింది నిజం, ఇది కానీ మాకు సంబంధం లేదు, మేము మధ్యవర్తిగా ఉన్నాం తప్ప మేము డీల్ కుదిర్చింది కాదు, అందువల్ల ఇప్పుడు మా ఇన్వాల్వ్మెంట్, ఇంటర్వెన్షన్ ఏమి ఉండదు అన్నాడు. తర్వాత యునైటెడ్ నేషన్స్కి వెళ్ళాడు, మీరన్నా ఇంటర్వ్యూన్ కండి అని. యుఎన్లో కూడా ఏమీ వాడికి దొరికింది లేదు. సో ఇప్పుడు ఇండస్ వాటర్ ట్రీటీలో వాస్తవంగా దాంతో భారీగా లాభపడుతున్న దేశం పాకిస్తాన్. సో అందువల్ల ఆ లాభం, అఫ్కోర్స్ మనకు లాభం ఉంటుంది, కానీ పాకిస్తాన్ కూడా చాలా ఎక్కువ లాభం ఉంటుంది. పాకిస్తాన్ దానిపైన ఆధారపడి ఉన్నది. మీకు ఒక్కసారి మన ఇండియన్ ఎకానమీలో అగ్రికల్చర్ షేర్తో పోలిస్తే పాకిస్తాన్ ఎకానమీలో అగ్రికల్చర్ షేర్ చాలా ఎక్కువ. ఎందుకంటే మన ఎకానమీ మోడర్నైజ్ అయింది, సర్వీస్ సెక్టర్ గణనీయంగా పెరిగింది మన ఇండియన్ ఎకానమీలో. పాకిస్తాన్ ఎకానమీలో సర్వీస్ సెక్టర్ లేదు, మీకు ఐటీ రంగం ఉందా? ఏది లేదు కదా వాళ్ళ దగ్గర. అందువల్ల వాడి ఎకానమీ ఇంకా ప్రిడామినెంట్లీ అగ్రికల్చర్ ఎకానమీ. అందువల్ల ఇండస్ వాటర్ లేకపోతే
పాకిస్తాన్ విలవిలలాడుతుంది. దానికి తోడు ఈ ఇయర్ మీకు క్లైమేట్ చేంజ్ వల్ల, ఎల్నినో ఫ్యాక్టర్ వల్ల మీకు చాలా సీరియస్ డ్రై స్పెల్ ఉంది. వర్షాభావ పరిస్థితి 30%, 40% తక్కువ వర్షపాతం ఉంటుంది అని అంటున్నారు. అందువల్ల ఆల్రెడీ మూలిగే నక్క పైన తాటికాయ పడినట్లు మనం ఇండస్ వాటర్ ఆపడంతో పాకిస్తాన్లో తీవ్రమైన నీటి కొరత వచ్చింది. దానికి క్లైమేట్ చేంజ్, ఈ ఎల్నినో కూడా తోడవడంతో ఇలా పాకిస్తాన్లో అగ్రికల్చర్కు ఒక బిగ్ ఛాలెంజ్ ఏర్పడ్డది. ఇది కాక పంజాబ్కు సింధ్కు మధ్య వాటర్ షేరింగ్ విషయంలో గొడవలు ఉన్నాయి. అందువల్ల ఈ ఇండస్ వాటర్ ట్రీటీని ఆపివేయడంతో ఏమి చేయాలో అర్థం కావడం లేదు. కానీ సొల్యూషన్ చాలా సింపుల్గా ఉంది. భారతదేశం ఏమి సింధు నదీ జలాలు ఇవ్వము, మేము ఎట్టి పట్లని మనమేం అనలేదు. మనం ఏమంటున్నాం, బ్లడ్ అండ్ వాటర్ కెనాట్ ఫ్లో టుగెదర్ అన్నాడు మన ప్రైమ్ మినిస్టర్. నీవు తీవ్రవాదాన్ని మాకు ఎగుమతి చేస్తుంటే మేము ఏ గుడ్ విల్తో మీకు వాటర్ ఇవ్వాలి? ఇప్పుడు ఇన్ని వార్స్ను కూడా తట్టుకొని నిలబడ్డ ఒప్పందం అది, సింధు నదీ జలాల ఒప్పందం. ఇన్ని ప్రభుత్వాలు మారాయి. మీకు పహల్గామ్ దాడులు జరిగేంత వరకు మోర్ దెన్ ఎ డికేడ్ మోడీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నా కూడా మీకు సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేయలేదు. అంతకుముందు వాజ్పేయి ప్రధానమంత్రి ఉన్నా కూడా రద్దు చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వాలు రద్దు చేయలేదు, యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాలు రద్దు చేయలేదు, నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వాలు రద్దు చేయలేదు, జనతా పార్టీ ప్రభుత్వాలు రద్దు చేయలేదు. అంటే భారతదేశంలో ఉన్న అన్ని పొలిటికల్ షేడ్స్ ఉన్న వాళ్ళు ఈ 60 ఏళ్ళు, మోర్ దెన్ 60 years అయింది సింధు నదీ జలాల ఒప్పందం వచ్చి. కానీ ఎవరు దీన్ని రద్దు చేస్తారన్న ఆలోచన కూడా చేయలేదు. ఎప్పుడొచ్చింది ఈ సమస్య? పహల్గామ్ దాడుల తర్వాత ఈ ఎక్స్ట్రీమ్ స్టెప్ మనం తీసుకున్న తర్వాత ఇప్పటికైనా పాకిస్తాన్కి అర్థం కావాల్సింది ఏంటి? అయ్యా, వాడి మనుగడకు కూడా ఈ తీవ్రవాద శక్తులకు ఊతాన్నివ్వద్దు, ఎగుమతి చేయకూడదు. సింపుల్ కదా. అది కనుక ఆపేస్తే మనం ఎందుకు ఏం వాటరు? సో అది ఆపడం వాడికి ఇష్టం లేదు. అందువల్ల వాడి ప్రజలు కష్టపడ్డా, వాని వ్యవసాయం సర్వనాశనమైన, వాని ఎకానమీ విధ్వంసమైన, తీవ్రవాదాన్ని ఎగుమతి చేయడం మాత్రం ఆపమని చెప్తున్నాడు వాడు. సో మనం ఇంత క్లియర్గా చెప్పాం, మీరు టెర్రరిజాన్ని ఆపండి, ఇండస్ వాటర్ ట్రీటీని మళ్ళీ మొదలు పెడతాం. ఇప్పుడు మనం ఏం రద్దు చేయలేదు, ఆ ట్రీటీని అబేయన్స్లో పెట్టాం, పక్కకు పెట్టాం. అందువల్ల ఇట్ కెన్ ఆల్వేస్ బి రివైవ్డ్ కదా, ఏముంది? సో దానికి సొల్యూషన్ ఏంటి? టెర్రరిజాన్ని ఆపడం. అది ఎందుకు చేయడం? అది చేయడట తన దేశ ప్రజలు చచ్చినా మంచిదే, తిండికి లేక మేము మాత్రం టెర్రర్ను ఎగుమతి చేయడం ఆపము అంటాడు. సో అందువల్ల పాకిస్తాన్కి ఏంటంటే ఈ మధ్య డిప్లొమసీలో వాడికి కాస్త పై చేయించిందని భావిస్తున్నాడు. ఎందుకంటే ఇరాన్ వార్ను సెటిల్ చేయడంలో అమెరికాకు అతి ముఖ్యమైనటువంటి భాగస్వామ్య దేశంగా పాకిస్తాన్ మారింది. ఎందుకంటే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టరే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ప్రధానంగా ఈ డీల్ కుదర్చడంలో కీలక భూమిక పోషించాడు. ఆపరేషన్ సింధూర్ కాలంలో పాకిస్తాన్ తుర్కీ నెక్సెస్ ఉంటే ఇప్పుడు ఇటీవల సౌదీ అరేబియాతో నాటో తరహా ఒప్పందం చేసుకున్నాడు. సౌదీ, ఖతార్, పాకిస్తాన్, తుర్కీ నెక్సెస్ కూడా ఏర్పడుతోంది. అరబ్ ఇస్లామిక్ నాటో అనే కాన్సెప్ట్లో పాకిస్తాన్ కీలక భూమిక పోషిస్తోంది. ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాక మీకు పాకిస్తాన్ పట్ల సానుకూలత గణనీయంగా పెరిగింది. నిన్న కూడా జేడీ వాన్స్ అంటాడు, నాకు ఇద్దరు, ఒకరు ఇండియన్, ఒకరు పాకిస్తాన్ ఫేవరెట్స్ ఉన్నారు. ఇండియన్ ఏమో నా వైఫ్ ఉషా వ్యాన్స్, పాకిస్తాన్ ఏమో అసీం మునీర్ అన్నాడు. సో ఉషా వ్యాన్స్ అసీం మునీర్కి ఏం పోలిక, జేడీ వాన్స్కి అర్థం కావాలి. సో ఉషా వ్యాన్స్ ఈ సంబంధం భార్యను అసీం మునీర్ను పోల్చాడు. అంత తెలియదక్కలు ఉంటారు వీళ్ళు. సో అసీం మునీర్ ఒక ఫేవరెట్ అట. మీకు ఏమైనా అర్థం ఉందా? ఆయనకి ఏం ఫేవరెట్ అసీం మునీర్ అతనికి? సో ట్రంప్ ఏదో ఉన్నాడంటే అర్థం చేసుకోవచ్చు. జేడీ వ్యాన్స్ ఈజ్ అ రీజనబుల్లీ ఇంటెలెక్చువల్ పర్సన్. సో రీజనబుల్లీ ఇంటెలెక్చువల్ అయి కూడా నా ఫేవరెట్ అసీం మునీర్. అక్కడ పక్కనే ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు. ప్రైమ్ మినిస్టర్ ఫేవరెట్ కాదట, ఆర్మీ చీఫ్ ఫేవరెట్ అట. సో ఇది జేడీ వ్యాన్స్ తప్పని నేను అన్నాను. ఈ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చాడు జేడీ వ్యాన్స్? జేడీ వ్యాన్స్ ఈజ్ రీజనబుల్లీ వెల్ రెడ్, వెల్ ఇంటెలెక్చువల్, ట్రంప్ లాగా కాదు. కానీ ఎందుకు ఇచ్చాడంటే ట్రంప్ను సంతృప్తి పరచడానికి ఇచ్చినాడ. ఎందుకంటే ట్రంప్ మై ఫేవరైట్ ఫీల్డ్ మార్షల్ అన్నాడు కదా. అన్నాక జేడీ వ్యాన్స్ అది అనకపోతే ట్రంప్కు జేడీ వ్యాన్స్కు మధ్య విభేదాలు అంటారు కదా. ఇప్పటికీ ఇరాన్ వార్ పైన ఇద్దరికి ఒకే అభిప్రాయం లేదని బయటకు వచ్చింది కదా. సో అందువల్ల జేడీ వ్యాన్స్ కూడా అదే మాట్లాడుతున్నాడు. సో అందువల్ల ఈ మధ్య డిప్లొమసీలో తనకు వచ్చిన అడ్వాంటేజ్ను ఉపయోగించుకొని మళ్ళీ భారత్తో యుద్ధానికి దిగుతాననేటువంటి ఒక పిచ్చి వేషాలు వేస్తున్నాడు. సో అది పాకిస్తాన్కు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే
పాకిస్తాన్ తీవ్రమైన అంతర్గత సవాళ్ళను ఎదుర్కొంటుంది. అసలు ఆ దేశం ఉంటుందా, విచ్ఛిన్నమవుతుందా? ఇప్పుడు 79 yearsలో ఇండియా యునైటెడ్గా స్ట్రాంగ్గా ఉంది. పాకిస్తాన్ ఏమైంది, 2 ముక్కలైంది. ఆల్రెడీ 71లో మనం దెబ్బ కొడితే బంగ్లాదేశ్ బయటకు వచ్చింది. ఇప్పుడు మనం దెబ్బ కొట్టకపోయినా బెలూచిస్తాన్ వెళ్ళిపోయేటట్టుంది, ఖైబర్ పఖ్తూన్వా ఉండనట్టుంది, పాక్ అక్యుపైడ్ కాశ్మీర్ తిరుగుబాటు చేస్తుంది, పంజాబ్ సింధులు కొట్టుకసస్తున్నాయి. సో పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? వాళ్ళ బలూచిస్తాన్ అయితే హాఫ్ ఆఫ్ ద పాకిస్తాన్, అది జాగ్రఫికల్ టెరిటరీలో. సో మీకు ఇంత తీవ్రమైన ఒక అంతర్గత విచ్ఛిన్నాన్ని ఎదుర్కొంటుంది. అటువైపు ఆఫ్ఘనిస్తాన్తో రోజు గొడవ తాలిబాన్తో. సో తాలిబాన్ వాళ్ళు వచ్చి రోజు తోముతున్నారు, వీళ్ళు వాళ్ళ మీద అటాక్ చేస్తున్నారు. సో ఇస్లామిక్ ప్రపంచంలో పాకిస్తాన్ స్టేటస్ను తాలిబాన్ ధిక్కరిస్తోంది, ప్రశ్నిస్తోంది. సో ఈ గందరగోళం ఉంది కనుక వాళ్ళకి పాకిస్తాన్కు వెన్నతో పెట్టిన విద్య ఏంటంటే ఎప్పుడు గందరగోళంలో ఉన్నా ఇండియాను పైన కవిస్తుంటారు. దానివల్ల మేము లేస్త మనుషులం కామని చెప్పుకుంటూ ఉంటారు. సో అందువల్ల వాటిని మనం పెద్ద సీరియస్గా తీసుకోవాలని అవసరం లేదు. ఆపరేషన్ సింధు టైంలో ఇదే కాదా ఆసిఫ్ ఏమన్నాడు, అసీం మునీర్ ఏమన్నాడు, ఇంకో రష్యాలో పాకిస్తాన్ అంబాసిడర్ ఏమన్నాడు, మా అణ్వాయుధాలను ఆడుకోవడానికి ఉన్నాయా, షోకున్నాయా, భారత్ వైపే ఎక్కువ పెట్టించు ఉన్నాయని చెప్పాడు. సో ఏమైనా అణ్వాయుధాలు ఎందుకు తుస్సుమన్నాయి కదా, ఎవరు ముందుకే రాలే కదా. సో అందువల్ల ఇలాంటి తాటాకు చెప్పులు చాలాసార్లు చూసాం కదా.